సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్న వార్ స్టార్ట్ అయింది. ఏదో మహేష్ బాబు ఫ్యాన్స్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అవన్నీ మామూలు ఫ్యాన్స్ మీద అనే ఆరోపణలు అనేది వస్తూ ఉంటాయండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎవరో కాదు, అది గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ హరిశంకర్ కాంపిటీషన్ లో వస్తుంది. పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంపిటీషన్ లో వస్తుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. అది ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఫ్యాన్స్ చూసినా, ఇప్పుడు నువ్వు మీ ఫ్యాన్స్ చూడమని అన్నారు అనుకో, ఇప్పుడు యువకుల ఫ్యాన్స్ కూడా చూడరు కదా. రేపు పవన్ కళ్యాణ్ మహేష్ బాబుది ఇండస్ట్రీ అందరూ ఒకటే. మాలో మనోళ్ళు ఎవరో కావాల్సి అంటా ఉంటారు, వైరల్ చేస్తున్నారు తప్ప అందరూ హీరోలు ఒకటే చూస్తారు. చాలా మంది కూడా జనాలు ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీలు పోతారు. రిలీజ్ అయ్యేటప్పుడు ప్రతిసారి అవి ప్రతిసారి ఇది ఉండేదే కదా, అటు ఉంటేనే కదా ఈ వైరల్ చేసేది ఛానల్ కూడా. ఇలాంటి యాడ్ చేస్తారు, నీకు ప్రమోషన్ కాదు కదా, అట్లా చేయాలి కదా. ఖచ్చితంగా ప్రమోషన్ అవ్వాలంటే అట్లే చేస్తున్నాయి. ఫ్యాన్స్ కావాల్సినట్టు చేస్తాడు కదా, అంతే. వైరల్ కోసం కొద్ది ప్రమోషన్ కోసం చేస్తా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు తెలిసి. ఇలాంటి ఇప్పుడు కథ బాగుందంటే అందులో వాళ్ళిద్దరు కాంపిటీషన్ లో ఆల్రెడీ గబ్బర్ సింగ్ అప్పుడు హిట్ అయింది కదా, ఈ సినిమా హిట్ అవుతుంది అనేది రికార్డులు బాధలు కొడుతుంది. ఇంకా ఎవరికైనా అంచనాలు ఎక్కువ ఉంటాయి అంతే. సినిమా అంచనాలు ఎక్కువ ఉంటాయని ఎవరికైనా ఉంటుంది అది. చాలా బాగుందండి, సూపర్. మామూలుగా ఆయన స్టెప్ అంటే ఇంకా అతుల్లాడిపోతుంది అది. మన ఎందుకు వినిపిస్తుంది ఈడ ఎక్కడ వినిపించదు అంటే, ఆయన వచ్చే సినిమా అయితే దాని కథ వేరే ఉంటది. ఇప్పుడు పొలిటికల్ ఉన్నారు కాబట్టి పొలిటికల్ కొంచెం దాడులు ఉంటాయి దాని మీద. పొలిటికల్ లో ఉన్నాడు కదా, నెగిటివ్ గా ఎక్కువ వస్తూ ఉంటది. పొలిటికల్ నెగిటివ్ ఎక్కువ వస్తుంటది. సినిమా ఇండస్ట్రీ బంధుత్వాన్ని పెంచుతుంది, రాజకీయం ఏంటంటే చిత్తూరుని పెంచుతుంది. ఇది అదే ఎందుకంటే ఒక రాజకీయ సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళాడు కాబట్టి రాజకీయంగా చిత్తూరుని ఎక్కువ ఉంటారు, సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. మళ్ళా అది మనం అనుకోవాల్సింది తప్ప అది ఫ్యాన్స్ ఎవరో పడనోళ్ళు తప్ప అందరు ఎందుకు అనుకుంటారు. వచ్చే ఇప్పుడు 10 సినిమాలు రిలీజ్ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, ఇక్కడ డిప్యూటీ సీఎం కాదు. మరి ఆయనకుండే క్రేజ్ ఆయనకు ఉంటుంది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఎవరు సినిమాలు రాని ఏమైతే 100 సినిమాలు రాని రికార్డు బాధలు కొట్టేది కొడుతుంది అంతే. కథ బాగుందంటే అది ఆటోమేటిక్ వచ్చి చూస్తారు వాళ్ళు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక్కసారి పోయి చూసినంటే మహేష్ ప్రాంచే పోయి చూసేస్తారు ఇది ఎట్టుంది అడగాలని. వాళ్ళే వచ్చి బాగుందంటే లేదంటే బాగాలేదని చెప్తారు అంతే. తేడా మరి నా ఎక్స్పెక్టేషన్ బద్దలు కొడుతుంది అనుకుంటున్నాను. బాక్స్ ఆఫీస్ బద్దలు. కలెక్షన్ అంటే అక్కడ మనం థియేటర్లను బట్టి ఇంత అని మనం అంచనాలు ఎందుకు చెప్తాం. మొన్న ఇది వచ్చింది కదా, దాని మించే వస్తుంది. ఇంకా అంచనాలు పెరుగుతాయి కానీ తగ్గవు కదా. ఏదైనా మెట్టు పెరుగుతుంది కానీ తగ్గదు కదా. సినిమాకి అంచనాలు పెరుగుతూ ఉంటాయి. మరి బుక్ చేసుకోకుండా ఎట్టుంటా. ఓకే.